చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. బైబిల్లో ప్రత్యేకంగా ఈ బలారాధన కార్యక్రమం అనేది ప్రభువారు చేశారు. చివరి రోజు గురువారం రోజున రాత్రికాలం ఆయన మేడగదిలో బలారాధన చేసి 6 నుంచి 9 గంటలలోపు చేశారండి. చేసి 9 గంటల నుంచి ఒలీవల కొండకు వెళ్ళినట్టుగా బైబిల్ రాసింది. ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. ప్రియులారా, మరి అందరూ అంటారు, బయట వాళ్ళు చాలామంది ఏమని అంటారంటే, మనం కాదు కానీ అందరూ అంటారు, రక్తం తింటం ఏంటి, శరీరం తింటం ఏంటి అని చెప్పేసి ఎగతాళి చేస్తారు. అయితే బైబిల్లో ఆది కాండం నుంచి కూడా రక్తానికి ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఆది కాండంలో మనుషులను దేవుడు చేసిన తర్వాత, వాళ్ళిద్దరూ తప్పు చేసిన తర్వాత, వాళ్ళు భూ సంబంధమైనటువంటి సిగ్గు అనేది కలిగిన తర్వాత, వాళ్ళు కచ్చోడములు అంటే మన ఈ యొక్క ఇస్తరాకులకి వేసినట్టుగా ఆకులు, అలాంటి ఆకులు కట్టుకున్నారు. కానీ అవి శరీరంలో, మన బాడీలో, ప్రతి ఒక్కరి బాడీలో 97 డిగ్రీల లేదా 98 డిగ్రీల వేడి ఉంటుంది ఎప్పుడు. అది కనుక తగ్గితే లో ఫీవర్ అంటాం, పెరిగితే ఫీవర్ వచ్చింది అని అంటాం. కాబట్టి ప్రతి ఒక్క ఎవరి బాడీలో అయినా, పుట్టిన పిల్లల బాడీలో అయినా సరే అంత హీట్ ఉంటుంది, లేకపోతే బతకలేము మనం. ఎందుకంటే వేడి ఏం చేస్తుందంటే మన రక్తాన్ని ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది, అంటే నడిపిస్తుంది. కొంతమంది ఏంటంటే తమ శరీరాన్ని కదిలించక లేకపోతే పని చేయకపోవడం వల్ల కొవ్వు పెరిగిపోయి ఆ గొట్టాలన్నీ కూడా కొవ్వుతో నింపబడిపోతాయి. అప్పుడు శ్వాస కష్టమైపోతుంది, ఆ కొవ్వు అంతా పేరుకుపోతుంది. కొవ్వు కరిగించాలి. అది కరిగించడానికే మనలో బాడీలో వేడి అనేది ఉంటుంది. ఆ వేడి కనుక లేకపోతే ఇది అవుతుంది. వేడి ఎక్కువైనా తక్కువైనా కూడా నష్టమే. మరి ఇప్పుడు ఈ రక్తము అనేది ప్రభువారు నిర్గమాకాండంలో మనకు చెప్పినట్టుగా, ఎవరైతే ఆ రక్తాన్ని తమ గుమ్మాల మీద పోసుకుంటారో మరణదూత ప్రవేశించకుండా ఉంటుందని చెప్పారు. మరి ఆది కాండంలో ఏం జరిగింది? ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు అలాంటి ఆకులు కట్టుకున్న సందర్భంలో అవి మాటి మాటికి ఎండిపోతాయి. ఆకులు ఎందుకు ఉంటాయండి? కాబట్టి దేవుడు అప్పుడు వాళ్ళిద్దరి కోసమని 2 జంతువులను బలి చేసి వాటి యొక్క చర్మమును వీళ్ళకి చొక్కాయలుగా ఇచ్చినట్టు బైబిల్ తెలియజేస్తుంది. అంటే బిగినింగ్లోనే పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అన్నట్టుగా వాళ్ళు పాపానికి రక్తంతో ఒక గొర్రెపిల్లల్ని 2 కట్ చేసి వాటిని వాళ్ళకి తొడిగించాడు. అవి ఇంకేం పోవు. తోలుతో తయారు చేసినటువంటి వస్త్రాలు ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి, ఇంకా వాళ్ళకి దిగులు లేదు. చాలామంది అలాగే చేస్తారు. అలాగే నూతన నిబంధనలో యోహాను కట్టుకుంది కూడా తోలు దట్టి. ఆయన వేరే డ్రెస్ ఏం కొనుక్కోవాలి, లేవు అప్పటికి డ్రెస్సులు ఉన్నాయి. కానీ యోహాను మాత్రం, బాప్తిజం ఇచ్చు యోహాను మాత్రం ఆయన తోలు దట్టిగా కట్టుకొని, మరియు మిడతలను తినేవాడు, తేనె తాగేవాడు. మిడతలు ఇప్పటికీ కూడా ముస్లిం కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో పట్టుకొని చక్కగా వలయసి పట్టుకొని వాటిని చక్కగా వేయించుకొని వాళ్ళు తింటారు. మనం కోడి మాంసం తింటున్నాం, చీ అని ఇంకోటి అంటాడు. ఇంకొక రకం మాంసం తింటున్నాం, చీ అని ఇంకోటి అంటాడు. ఏమండి, అలాగే వాళ్ళు దాన్ని తింటున్నారంటే చీ అని మనం కూడా అనొచ్చేమో, కానీ అది కూడా ఒక ఆహారం కింద దేవుడు బైబిల్లో రాశాడు. యోహాను తినింది అవే. మరి దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళారా, ఇప్పుడు ఒక సమస్య మీకు రావచ్చు. ఏంటంటే
యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్తము ఎవరిది? యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్తము ఎవరిది? ఎవరు చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న రక్తం చెప్పాలి. యోసేపుదా, మరియమ్మదా, ఆదాముదా, అవదా? యేసు మన తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం కాబట్టి మనలో అమ్మదో నాన్నదో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న రక్తం ఎవరిది? ప్రశ్న వేసుకోవాలి మనం. చాలామంది దాని మీద డిస్కషన్ కూడా చేశారు. ఆదాము రక్తం ఉంటుందని కొంతమంది, లేదు తల్లిలో నుంచి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా గర్భంలో పెరిగాడు కాబట్టి తల్లిదో తండ్రిదో వచ్చే ఉంటుంది అని ఎంతోమంది దాన్ని చర్చించారు. కానీ యాక్చువల్గా అయితే నేనైతే అనుకుంటున్నాను, ఒక మాట నేను కూడా మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆదాములోనికి వచ్చిన రక్తం ఏ తల్లిదండ్రులది? ఆదాముకి తల్లిదండ్రులు ఎవరు? మరి ఎలా వచ్చింది ఆయనలోకి రక్తం? జీవవాయువు ఊతే వచ్చేస్తా రక్తం వచ్చేస్తుందా? జీవవాయువు ఊతే రక్తం వస్తుంది, అది మట్టి కదా. ఇప్పుడు నువ్వంటే నీ బేబీ లోపల శరీరంతో ఫామ్ అయింది. ఇక్కడ దేవుడు తయారు చేసింది మట్టితో తయారు చేసింది. జీవవాయువు ఊతే జీవం వస్తుంది. అయితే మరి స్కిన్ ఎక్కడి నుంచి వస్తుంది? రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ తల్లి గర్భంలోనే తయారైపోతాయి. మీ బిడ్డని ఇప్పుడు కోస్తే రక్తం వస్తుంది, ఎవరిని కోసినా రక్తం వస్తుంది, లోపల నుంచి బయటకు వచ్చింది. కానీ ఆదాముకి రక్తం రావడానికి మట్టి కదా, ఏం కోస్తాం ఆయన్ని? సరే, అతను నరుడుగా మార్చబడ్డాడు దేవుడి యొక్క కృపను బట్టి. మరి ఆ బ్లడ్ ఎవరిది? యేసయ్యది అని ఎట్లా చెప్తావు నువ్వు? మరి నువ్వు ఇప్పుడు రక్షణ పొందావు కదా, ఇప్పుడు యేసు ప్రభు వారి రక్తం తీసుకుంటున్నావు కదా. మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే ఏదైనా రక్తం పోతే అదే గ్రూప్ రక్తం వేరే వాళ్ళది ఎక్కిస్తాం. అప్పుడు అవతల వాడు ఏమంటాడో తెలుసా? అరే, నా రక్తంతో నువ్వు బ్రతికావు అంటాడా లేదా? అంటాడు కదా. మరి ఇప్పుడు ఆదాము ఎవరి రక్తంతో బతికాడు? యేసు ప్రభు వారు ఎవరి రక్తంతో బతికారు? యేసు ప్రభు వారు అంటే తల్లి గర్భంలోంచి వచ్చాడు, అంటే బ్లడ్ రక్త మాంసములతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ రక్తం మేరీదా, లేక జోసఫ్దా, లేక ఆదాముదా? ఎందుకంటే ఆదాము వంశంలో నుంచి వచ్చారు జోసఫ్, మేరీ కాబట్టి మనమందరం కూడా ఆదాము వంశమే కాబట్టి మరి ఆదాము రక్తం ఏమైనా ఉందా? ఆదాము రక్తం అంటే ఎవరిది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాగైతే ఆదాములో దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కలగజేశాడు, అలాగే యేసు ప్రభువుని కూడా ఆయనే కలగజేశాడు. దాని గురించి నీవు డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఎట్లా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చింది. ఆయన ఎట్లా వచ్చాడంటే దేవుని ద్వారా వచ్చాడు. కాబట్టి దేవుడు ఎందుకు రక్త మాంసాల ద్వారా వచ్చాడు? ఇప్పుడు యూనివర్సల్ బ్లడ్ అంటాం దాన్ని. యూనివర్సల్ బ్లడ్ అంటే 6 రకాల గ్రూపులు ఉంటాయి మనకి బ్లడ్లో. ఏ, బి, అలాగే పాజిటివ్ ఏ, పాజిటివ్ బి, ఓ పాజిటివ్, నెగిటివ్ అనేవి ఉంటాయి. ఇలా ఆలోచించే మొత్తం 6 గ్రూప్స్ కనపడతాయి. కొంతమంది 8 గ్రూప్స్ అంటారు. సరే, ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ రక్తమే ఇవ్వాలి. కానీ ఇప్పుడు నీ గ్రూపు రక్తం వేరు, నా గ్రూప్ రక్తం వేరు కదా. మరి ఇలాంటప్పుడు యేసు రక్తం అందరికి ఎలా సరిపోతుంది? అందుకని దాన్ని యూనివర్సల్ బ్లడ్ అన్నారు. ఏ గ్రూప్ వాళ్ళకైనా సరిపోతుంది. కాబట్టి ఆయన అంత గొప్ప శక్తిమంతుడు కాబట్టి ఆ బ్లడ్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. ఏ దేశం వాళ్ళైనా తీసుకుంటున్నారు. వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏదైనా సరే ఆ బ్లడ్లో ఇది కలిసి వాళ్ళని మార్పు చెందటానికి దేవుడు ఈ లోకంలో మన కొరకు రక్తం కార్చాడు. ఇలా ఆలోచించేయండి దేవుని యొక్క ప్రేమ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం
7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్ర. ఎప్పుడు రక్తము పవిత్రులుగా చేస్తుంది అంటే ఆ ముందు మాట ఆయనతో అన్యోన్య సహవాసం. ఇప్పుడు నువ్వు ఒకవేళ మీ వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి దేవుడి సన్నిధికి అనుకుందాం, ఇప్పుడు నువ్వు ఈ రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళ పాపాలు పోతాయా? పో. ఎందుకని? వాళ్ళకి అన్యోన్య సహవాసం లేదు. ఇప్పుడు నువ్వు అన్యోన్య సహవాసానికి వచ్చావు, దేవుడితో సహవాసం ఉండటానికని వచ్చావు నువ్వు ఇక్కడికి. కాబట్టి ఇప్పుడు సహవాసానికి వచ్చిన నీకు ఆ రక్తం కనుక తాగితే, నిజంగా నువ్వు నమ్మి తాగితే నీలో ఎందుకు కలుగుతుందండి? పాపము కడగబడుతుంది. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఎప్పుడైతే కడగకుండా ఉందో రక్తము, వాళ్ళకి సహవాసం సరిగా లేదు అని అర్థం. మరి రక్తము ఏం చేస్తుంది? అసలు పాత నిబంధనలో ఈ రక్తము ఎందుకు పూశారు? నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనానికి వద్దాం. అలాగే 13వ వచనం కూడా. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారా మందపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మీ మీదను చల్లి. దేవుని ప్రేమించి పిల్లారా, ఇక్కడ ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. దేవుని ప్రేమించి పిల్లారా, ఇక్కడ ఏం జరిగిందో మీకు కనపడతాము. ఈ బలారాధన తీసుకునేటప్పుడు ఒక జంతువుని చంపేసేసి దాని యొక్క శరీరాన్ని తినాలి. తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలి? ద్వారబంధాలకి పుయ్యాలి. ఎందుకు పుయ్యాలి అంటే 13వ వచనం చదవండి. అది ఎందుకు ఇప్పుడు రక్తము మనము తీసుకోవాలి అంటే చెప్పండి, ఎందుకు తీసుకోవాలి? తెగులు రాకుండా ఉండటానికి ఒకటి, మరణం రాకుండా ఉండటానికి ఒకటి, కడగబట్టడానికి ఒకటి. ఇలాగా ఆ రక్తము లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం జరిగింది? ఇప్పుడు గృహంలో ఉన్న వాళ్ళందరికీ సావు అనేది రావాలి. గమనించినట్లయితే కొంచెం వివరంగా మనం లోపలికి వెళితే, ఆ యొక్క ఐగుప్తులో ఎవరి ఇంటి మీద అయితే రక్తం లేదో ఆ ఇంట్లోకి వెళ్ళి రక్తం దేవుడి యొక్క శాపం ఏంటి? ప్రథమ కుమారుడు చనిపోతాడు, జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడు. జంతువుల్లో అయినా సరే దేంట్లోనే చచ్చిపోతాడు. మరి ఇప్పుడు పక్క నీళ్ళలోనేమో వాళ్ళందరూ కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎలాగైతే క్రైస్తవులుగా ఉండి మన పక్కన హిందువులుగా ఉన్నట్టు ఉన్నారుగా, అలాగా వాళ్ళందరి ఇళ్ళల్లో వాళ్ళు ఏం జరుగుతుంది చెప్పండి? పెద్ద కుమారుడు పుట్టినోడనే కాదు, అప్పుడప్పుడు పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి వాడికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా సరే వాడు ప్రథమ కుమారుడైతే వాడు చచ్చిపోతాడు. దానికి లెక్కేం లేదు, ఇంకా చిన్నోడని పెద్దోడని లేదు అక్కడ. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు అమ్మ నాన్న మీ ఇంట్లో ఉన్నప్పుడు వాడి కొడుకు పెళ్ళయింది, పెళ్ళయి వాడికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి, అయినా పోతాడు, అయినా చచ్చిపోతాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దరిదాపు అందరి ఇళ్లలో ఏమి వినపడుతున్నాయి? ఏడుపులు వినపడుతున్నాయి. ఎవరి ఇళ్లలో? ఐగుప్తు సంబంధమైన ఇళ్లలో ఏడుపులు వినపడుతున్నాయి. వీళ్ళిళ్లలో ప్రార్థన వినపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరణం అనేది ఎటు నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే, ఆ రక్తం ఎవరి ఇంటి మీద అయితే పూసి ఉంటుందో ఆ మరణదూత దాన్ని చూసి అంట వాళ్ళ ఇంటికి వెళ్ళదట. ఆలోచించి. అలాగే లేవీకాండం చూడండి, 12వ అధ్యాయము 11వ వచనం. లేవీకాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చితిని. దేని నిమిత్తం అండి? ప్రాయశ్చిత్తము చేయుటకు.
ఇప్పుడు మనందరి నిమిత్తము ప్రాయశ్చిత్తం అయింది ఎవరు? యేసు ప్రభువారు. ప్రాయశ్చిత్తార్థ బలి ఆయన మన నిమిత్తము పొందాడనేది వాస్తవం. ఎందుకంటే ఇది రుజువులు ఉన్నాయి. యేసు ప్రభువారు పుట్టారని రుజువు ఉంది, ఆయన్ని చంపేశారని రుజువు ఉంది. ఇప్పటికీ ఆ లేఖనాల్లో వాళ్ళు రాసినటువంటి ఆ పుస్తకాల్లో ఎవరెవరిని సిలువ వేశారు, ఎప్పుడు వేశారు, ఎక్కడ వేశారు అన్నీ రాసి ఉంటుంది బ్రహ్మపత్రిక వాళ్ళ యొక్క గ్రంథాల్లో. కాబట్టి అన్ని రుజువులు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభుని చంపేశారనేది వాస్తవమే, రక్తం కార్చాడనేది వాస్తవమే. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులు. అయితే ఈ రక్తం ఏం చేస్తుందో మనం కొన్ని విషయాలు చూసుకుందాం ప్రియులారా. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఏమవుతామంట? నీతిమంతులుగా మారుతామంట. మరి ఇప్పుడు ఎంతమంది తీసుకుంటున్నారో రక్తం? కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. నీతిగా నడుస్తున్నారా? ప్రశ్న అయ్యద్దు, జవాబు నువ్వు వెతుక్కో. నేను రక్తం తీసుకుంటున్నాను, నేను నీతిగా బతుకుతున్నానా అనేది ఒక ప్రశ్న నువ్వు వేసుకుంటే అది నీకే అర్థమవుతుంది. కానీ బైబిల్ అయితే చెప్తుంది ఆయన రక్తం నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 12, 13, 14. నిత్యుడకు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవకులను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. ఇప్పుడు మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అని చెప్పి బైబిల్ తెలియజేస్తాం. మనస్సాక్షి అంటే ఏంటి? ఎంతమంది చెప్పగలరు మనస్సాక్షి అంటే? అసలు మనస్సాక్షి అంటే తెలుసా మీకు? తెలియనప్పుడు ఈ వాక్యం అర్థం కాదు. మనస్సాక్షి అంటే మనం ఏది చేయొచ్చో ఏది చేయకూడదో చెప్పేది. అది చాలామందికి ఉండదు. నీకు మనస్సాక్షి లేదా? ఎందుకు కుక్క పిల్లని కొడతావు? నీకు మనస్సాక్షి లేదా? ఎందుకు చిన్న బిడ్డని కొడతావు? నీకు మనస్సాక్షి లేదా? ఆ పిల్లని ఎందుకట్టాగా పాడు చేస్తావు? మనస్సాక్షి అంటే చెయ్యొచ్చా చేయకూడదా చెప్పేదాన్ని మనస్సాక్షి అంటారు. అయితే ఆ మనస్సాక్షిని ఏం చేస్తుందంటే ఈ రక్తం శుద్ధి చేస్తాడు. అంటే నువ్వేవేవి చెయ్యాలో ఏవేవి చేయకూడదో చెప్పేది ఈ రక్తం. నిజంగా నీకు అలాంటి అనుభవం ఉందా లేదా నాకైతే తెలియదు. ఏదో ఇస్తున్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేసి తీసుకుందాం, తీసుకోకపోతే మంచిది కాదట, తీసుకోవాలట అని చెప్పారు, వచ్చాం తీసుకున్నాం. ఒక ఆమె అయితే కింద పోసింది ఒకసారి, మళ్ళా రెండో పాత్ర తీసుకొని పోయి. అంటే విలువలేనటువంటి పరిస్థితి కనబడతాం. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ బల్లారాధనలో నేను పాల్గొంటే వాలంటీర్స్ ఉంటారు అక్కడ. వాలంటీర్స్ ఏం చేస్తారంటే ఈ మీకు ఇచ్చేటువంటి ద్రాక్షరసం ఉంది కదా, దాని మీదే చిన్న బిస్కెట్ ఉంటుంది, విడిగా ఏం కట్ చేసేవారు, రెండు కలిపి ఉంటాయి. మనకు కూడా అమ్ముతారు అవి. నేను కరోనా టైంలో ఇవి ఇచ్చాను మీకు. అందరూ వాలంటీర్లు వచ్చి పెద్ద ట్రే పట్టుకొని వస్తారు. ఆ ట్రే పట్టుకొని వస్తే దాంట్లో నుంచి పాస్ చేస్తారు, అందరికీ వచ్చేస్తుంది. అరే అక్కడి నుంచి అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు బ్రెడ్ తీసుకోండి అంటారు, తీసుకోవాలి ఓపెన్ చేసి. ఆ తర్వాత మీరు ద్రాక్షరసం తీసుకోండి అని చెప్తారు. అలాగే చెప్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు వచ్చి అయిపోగానే వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు పాత్రలు. ఎంత నీట్గా ఉంటుందో, ఎంత వరుస క్రమం ఉంటుందో అక్కడ. పడేసేయడం అనేది జరగదు. పడిపోతుంది అంటే జాగ్రత్త లేదని అర్థం. మనస్సాక్షి శుద్ధి చేసుకుంటావా? నేను ఇది చేయనయ్యా, నేను రానయ్యా అక్కడికి. నిన్న మాకు పెళ్ళి ఒకటి వచ్చింది. నిన్న మనకు ఉపవాస ప్రార్థన.
చాలామంది అయితే ఏం చేస్తారంటే ఏందంట ఉపవాస ప్రార్థన పోయేదని పెళ్ళికి పోతారు. కానీ మేము పెళ్ళికి పోవాలి. పెళ్ళి మధ్యాహ్నమే, మనకి ఇక్కడ అయ్యేసరికి 2:30 అవుతుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి భోజనానికి పోయినట్టుగా ఉంటుంది. ఏదో చివరి ఎంగిల్ తిన్నట్టు అప్పటికి అయిపోద్ది 2:30 అంటే. కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వటానికి ఒప్పుకోదు నా మనసు అయితే. నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఎన్ని పెట్టుకో, ప్రార్థన చేయకుండా మాత్రం నేను వెళ్ళాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక అరగంట ముందు, గంట ముందు వెళ్ళటం అనేది వేరు. అసలు రాకుండా ఎగ్గొట్టి ఇంటి దగ్గర తయారవుతూ అమ్మగారులు, అయ్యగారులు సరదాగా పోయి వాళ్ళతోటి విషెస్ చేసి వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడండి? నా సన్నిధికి రాకుండా చూడు అటు చేశారండి. వీళ్ళకి మనస్సాక్షి లేదు. ఏం లేదు? మనస్సాక్షి లేదు. ప్రార్థన ఉండగా నువ్వు ఇంకొక పనికి వెళ్తున్నావంటే దేవుడి మీద నీకు భక్తి అనేది లేదు, మనస్సాక్షి అనేది లేదు. కానీ అది నిజంగా కనుక నువ్వు తీసుకుంటే 22వ వచనం కూడా చూడండి, 9వ అధ్యాయం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కాబట్టి రక్త ప్రోక్షణ అనేది అవసరం, లేకపోతే శుద్ధీకరణ అనేది జరగదు. పాత నిబంధనలో కూడా ఆ రక్తాన్ని పాత్రల మీద చల్లి వాళ్ళు శుద్ధి చేసేవాళ్ళని వ్రాయబడింది. అలాగే ప్రియులారా 10వ అధ్యాయానికి రండి, 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వల్ల పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. దేవుడు నివసించే స్థలమే పరిశుద్ధ స్థలం. హోరేబు కొండ మీద వెళ్ళినప్పుడు మోషే అంటున్నాడు, దేవుడు నీ కాళ్ళు చెప్పులు విడిచిరమ్మన్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలం. దేవుడు ఎక్కడుంటే అది పరిశుద్ధ స్థలం. ప్రియులను ఆలోచించేది. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందన్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎందుకు రక్షణ పొందాం మనం? అసలు ఎందుకు బలరాం తీసుకుంటున్నాం? నన్ను ఈ నెల కూడా బతికించి ఉంచినందుకు నీకు స్తోత్రం, మొట్టమొదటిది. రెండోది, నాకు ఎటువంటి అపాయం కలగకుండా కాపాడినందుకు స్తోత్రం. మూడవది, నా రక్షణను కాపాడుకుంటానికి కృప చూపినందుకు స్తోత్రం. నాలుగవది, ఇంకా నువ్వు రక్షణ పొందవలసిన వారు ఉన్నారు, వారి కొరకు నన్ను వాడుకోదేవా అని అడగటం మరొకటి. అలాగే ఆయన నా అంతం ఎలాగుంటుందంటే నేను పరలోకములో పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి నాకు సిద్ధపాటు దయచేయి అని కోరుకునేది బలారం. నీ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చర్చి దాటి బయటకు వెళ్ళిన తర్వాత నువ్వేమవుతావు నీకు తెలుసా? తెలియదు కదా. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం? ప్రభు యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఒక అర్హత ఇదనమాట. సినిమా హాల్లో టికెట్ ఉంటేనే పంపిస్తారు కదా, అలాగా దేవుడి రాజ్యానికి అదొక టికెట్. మంచిది. అలాగా అపోస్తల కార్యగ్రంథం ఈ రక్తము యొక్క ఉపయోగాలు మనం చదువుతా ఉన్నాం. 20వ అధ్యాయము 28వ వచనం. చూడండి, ఈ మాట ఇందాక నేను చెప్పాను మీకు రక్తం గురించి. ఏ రక్తం ఉంటుంది? స్వరక్తం. అమ్మ రక్తం, నాన్న రక్తం చెప్పట్లే ఇక్కడ. అర్థమైందండి మీకు? ఎవరి రక్తం ఇది? స్వరక్తం. ఆయనకి క్రియేట్ అయింది అది. ఆదాముకి ఆయనకి క్రియేట్ అయింది అది స్వరక్తం అన్నాడు. అందుకనే కాబట్టి ఆయన స్వరక్తం, అది స్వరక్తమునిచ్చి కొనుక్కున్నాడు సంఘాన్ని, సిద్ధపరిచాడు సంఘాన్ని. మనం ఈరోజంతా మీరు వచ్చారంటే, మరి బల్లారాధన తీసుకుంటున్నారంటే, మీరు రక్షణ పొందారు అంటే, ఆయన రక్తం దగ్గరికి వస్తున్నారు అంటే మిమ్మల్ని ఆయన కొనుక్కున్నాడు. పాస్టర్ గారు కాదు కొనింది, దేవుడే కొనుక్కున్నాడు. ప్రతి సంఘమును దేవుడే కడతాడు, కొనుక్కుంటాడు. అలాగే మన అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో
22వ అపోస్తలుల కార్యం వదిలేండి, ఆ సంఘాన్ని కొనుక్కున్న తర్వాత ప్రకటన గ్రంథంకి వెళ్దాం. 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. చూడండి ఏమన్నాడు? రక్తం ఇచ్చి ప్రతి వంశములోను దేవుని కొరకు మనుషులను కొని. ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చి, అమ్మ నువ్వు దేవుడు నిన్ను కొనుక్కున్నాడంటే, ఊరుకోండి సార్, మా ఆయన నేను 5 లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటారు. ఆడవాళ్ళకి అందరూ కొనుక్కోవట్లా? మీరందరూ మీ భర్తల్ని డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారు. ఇక్కడ మాత్రం దేవుడు రక్తం ఇచ్చి కొంటున్నాడు. ప్రతి ప్రజలు, ప్రతి దేశంలో, ఏ జనాల్లో ఎక్కడున్నా సరే ఆయన తన రక్తం ఇచ్చి కొనబడిన ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆలోచించేయండి. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. విమోచన కలగటానికి 1:7. కాబట్టి రక్తం వల్ల ఏం కలుగుతుంది అని ఎవరైనా నిన్ను అడిగితే ఈ వాక్యాలన్నీ చెప్పు. రక్తం వలన విమోచన అంటే పాపము నుండి విమోచన, పరిశుద్ధత కలగటానికి సిద్ధపాటు, క్లీనప్ చేసుకోవడానికి అని చదువుకున్నాం ఇందాక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు విమోచించడానికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రకటన గ్రంథం 1:6. కాబట్టి ఇందాక విమోచన అన్నాడు, ఇక్కడ విడిపించుట అన్నాడు. 2 ఒకటే. ఆయన రక్తం వలన మనల్ని విడిపించడానికి ఆయన మన కోసమని ఈ రక్తాన్ని కార్చినట్టుగా భాగంలో మనకు అర్థమవుతాం. దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుని కృపలో భద్రపరచబడవలసిందిగా దేవుడి పేరట మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో ఈ రక్తము ఏం చేస్తుందో ఇంకొక మాట ఇక్కడ మనకు కనపడుతుంది. ఏమంటే అది దేవుడు అది ఇస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇది కొత్త నిబంధన అని చెప్పారు. చదవండి 26, 28. ఏ రక్తం అండి? నిబంధన రక్తం. పాత నిబంధనలో అది నిబంధన రక్తం అని చెప్పాడా? లేదు. ఎందుకని? అవి కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తం. ఇది అలా కాదు, పరిశుద్ధిని యొక్క రక్తం. అందుకని దేవుడు స్పెషల్గా ఒక నిబంధన రక్తము అన్నాడు. అంటే నీకు నాకు ఒక బంధం ఉంది. ఏంటి అది? రక్తబంధం. ఎందుకంటే రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, రక్తబంధం ఉంది. కాబట్టి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. ఆయన పొందిన దెబ్బల వల్ల ఇప్పుడు గాయాలైతే ఏమొస్తాయండి బయటికి? రక్తమే కదా. గాయాలైతే రక్తం బయటకు వస్తుంది. కాబట్టి ఆయన పొందిన దెబ్బల వల్ల, అంటే ఆ రక్తము ద్వారా స్వస్థత అనేది మనందరికీ కలుగుతూ ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. ఏంటండి ఈ రక్తం? ఎక్కడి నుంచి లేపుద్దంట? మృతుల్లో నుంచి కూడా లేపుద్ది. ప్రథమ ఫలము యేసుక్రీస్తు, ఆ తదుపరి మనమందరము కూడా లేపబడతాం. మృతుల్లో నుంచి లేపుతుంది అది రక్తం. దేవుని యొక్క ప్రేమలో ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయనకి దగ్గరగా చేయడం కోసమని రక్తం ఇచ్చాడు.
కాబట్టి ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? మళ్ళీ మనం సమీపస్తులుగా ఉండాలంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వస్తారు మళ్ళా? అంతే కదా. మరి ప్రభువారు పరలోకం నుండి కిందకు వచ్చారు, మరి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. పరలోకానికి వెళ్ళడానికి మనకేం చేశారు? రక్తం కార్చారు, కొనుక్కున్నాడు. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయనకి సమీపంగా వెళ్ళడానికి మనకొక అవకాశం, మనకొక మేలు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయనకి మనకు మధ్య సంధి ఏర్పడుతుంది, అంటే కలిసిపోవటానికి. శిలువ రక్తము ద్వారా సంధి అంటే అప్పటిదాకా విడిపోయి విభేదంగా ఉన్నటువంటి మనుషులు ఇప్పుడు దేవుడితో కలిసిమెలిసి మనందరం ఒకటే అని చెప్పటానికి ఆయన రక్తం ఉపయోగించబడతా ఉంది. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. 13వ అధ్యాయం 12వ వచనం. ఏంటండి? ఎవరిని పరిశుద్ధపరచడానికి? ప్రజలను. అందులో నువ్వు నేనున్నాం. ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు. వారి కొరకు కూడా ఈ రక్తం చిందించబడింది అని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు మీకు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీకు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏంటంటే ఆయన పంపించాడు. అరే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ మనవాళ్లే. సామెతల గ్రంథం 8వ అధ్యాయ ప్రకారంగా ఏమంటే నరులు నీ ఆ పరలోకంలో తయారు చేస్తూ ఉన్నాడంట దేవుడు. దాన్ని చూస్తూ ఉన్నాడంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రజలంతా మనవాళ్లే. కాబట్టి ఆ ప్రజలు మనవాళ్ళని చెప్పడానికి నువ్వు వెళ్ళు. మనమంతా దేవుని బిడ్డలము అని చెప్పడానికి వెళ్ళు. 84వ కీర్తనలో అనుకుంటాను, మనందరం దేవుని కుమారులమని మీరు ఎరుగరా అని అంటాడు. ఎవరంట? మనందరం దేవుని కారు. కానీ భూమి మీద ఏం చెప్తాం? మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు, మా స్వాస్థ్యం, మా కులం, మా ఇంటి పేరు, రకరకాలుగా చెప్తాం. దేవుని ప్రేమించండి ప్రియులరా. ఎంత ప్రేమిస్తే అంత గొప్ప దేవుడు మనతో కూడా ఉండే దేవుడుగా మనకి ఉన్నందుకు ఆయనకి వేవేల స్తుతులు తెలియజేస్తాం. అలాగే 9వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. అది స్వరక్తం, అది ఎవరిది కాదు అది. కాబట్టి ఆలోచించేయండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11, 12 వచనాల్లో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఎవరిని? అపవాదిని విజయం పొందటానికి మనం యేసు రక్తం తీసుకోవాలి, గొర్రెపిల్ల రక్తం తీసుకోవాలి. నీకు అపవాది మీ జయం రాలేదా అంటే నువ్వు సరిగా దీన్ని తీసుకోవాలి. రక్తం ఎక్కించిన తర్వాతే మనిషి బాగుపడతాడు. ఎక్కించకపోతే చనిపోతారు. కాబట్టి రక్తము తీసుకుంటున్నావు. ఏం కావాలి? మనస్సాక్షి శుద్ధి చేయాలి, అసమాధానం లేకుండా ఉండాలి, నేను దేవుని బిడ్డను అని చెప్పి నమ్మాలి, దేవుడి కార్యాలు చేస్తూ
పరలోకానికి దీన్ని తీసుకుపోతాడు దేవుడని నమ్మాలి. ఏమంటే సంఘాన్ని ఆయనే కట్టాడని నమ్మాలి, కొనుక్కున్నాడని నమ్మాలి, స్వస్థత వస్తుందని నమ్మాలి, పరిశుద్ధపరుస్తుందని నమ్మాలి, అపవాది మీద విజయం వస్తుందని నమ్మాలి. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినది కదా. క్రీస్తు రక్తము విమోచన కలగచేస్తుంది. ఇందాక ఎఫ్సీ పత్రిక 1:7 కూడా అది చదివాము. కాబట్టి విమోచించేది, విడుదల చేసేది, పాపము నుండి వేరు చేసేది, మనస్సాక్షిని కాపాడేది, విజయాన్ని ఇచ్చేది, మరణాన్ని నీ గుమ్మాల లోపలికి రానికుండా ఆపేది దేవుని యొక్క ప్రేమలో ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రియులారా. అలాగే నిర్గమాకాండంలో మనం చదువుకున్నాం, ఇందాక నశించక కాపాడటానికని చదువుకున్నాం. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనానికి రండి. లూకాసు వార్త 22:20. చూసారా, ముందుగానే చెప్పేశారు, మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం. అదేంటయ్యా, ఎలా చిందుతుంది? కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, ఏమండి డొక్కలో పొడుస్తారు, రక్తం చింతకేమవుద్దండి? కానీ ముందే చెప్తున్నాడు, మీ కొరకు చిందించబడిన నా రక్తం. ఆమెకి ఎంత నిద్ర వస్తుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదండి. దేవుని యొక్క ప్రేమలో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం దాకా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యేసు మీరు సూచనలు చూసిన వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందిన వల్లనే నన్ను వెలుగుచున్నారని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ నిత్య జీవం కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవుని ప్రేమించి పిల్లలు 31వ తారీఖు కేకులు తిన్నారు, 1వ తారీఖు కేకులు తిన్నారు. ఏమన్నా ఉందా? పోయింది కదా, అయిపోయింది కదా, కరిగిపోయింది కదా. ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు దేవుని యొక్క రొట్టెని తీసుకోవడానికి వచ్చాం. మరి ఈ రొట్టె నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ఆ కేకులు ఏం పనిచేయవు. ఈ రొట్టె తీసుకునేది కొంచెమే, కానీ జీవితాన్ని బాగు చేస్తుంది. రక్తం కొంచెమే, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. అద్భుత ఆశ్చర్య కార్యములు యేసుక్రీస్తు ద్వారా జరుగుతాయి. అందుకనే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 51, 2, 3. ఏ ఆహారం ఉంటుంది? పరలోకము నుండి వచ్చిందంట. ఆ రక్తం కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇప్పుడు పరలోకం నుండే వచ్చింది. పరలోకము నుండి వచ్చినటువంటి జీవాహారం నేనే. నువ్వు జీవించాలి నిజంగా దేవుళ్ళు అని అంటే ఎల్లప్పుడు అంటే ఇక నువ్వు చనిపోతావు ఈ భూమి మీద, కానీ దేవుళ్ళు జీవించుంటావు యుగ యుగాలు. అంటే నువ్వు తప్పనిసరిగా రక్తం తీసుకోవాలి. చదవండి. కాబట్టి శరీరం తినటం దేనికంటే నీలో జీవాన్ని కలగజేయటం కోసం. మట్టికి మట్టి కలిసిపోద్దని నువ్వు అనుకోవచ్చు, కానీ ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టుగా ఏమన్నా ఆ ఎముకలన్నీ కూడా కూడుకొని మరలా వాటి మీద శరీర మాంసములను ధరించుకొని అవి లేస్తాయి అని చెప్పి రాస్తూ ఉంది బైబిల్. అలాగే దేవుడు తిరిగి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి అని కూడా రాయబడింది. అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 6వ వచనం. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి ద్వారా వెళ్తాం అనేది నమ్మకంతో దేవుడి దగ్గరికి వచ్చాం. ఆయన ద్వారా. పాస్టర్ గారిని తీసుకెళ్తాం, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తాం పరలోకానికి. దేవుడు తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళాలంటే మార్గం నేనే. ఆ మార్గంలోకి రావాలంటే
నువ్వు బాప్తిజం తీసుకోవాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బలారాధన తీసుకోవాలి, నువ్వు కడుక్కోవాలి, నీ హృదయాన్ని తెరవాలి. ఎన్నో ఉంటాయి. పాత్రలో మూత తీయకుండా నీళ్లు పోస్తే పాత్ర నిండుదా? అలాగే నీ హృదయం తెరవకుండా ఈ యొక్క రక్తం తీసుకుంటే పాప క్షమాపణ జరుగుతుందా? లేదు కదా. ప్రియులారా, బైబిల్లో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు రక్తం కార్చారు అనేది మనం కనుక చూస్తే, ఆయన రక్తం భూమి మీద ఎన్నిసార్లు ఒలికింది చూద్దామా? మంచిది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 24వ వచనం వరకు, ప్రభువారు పుట్టిన తర్వాత 8వ రోజు దేవుని సన్నిధికి తీసుకురావాలి. అంటే సున్నతి కార్యక్రమం చేయించాలి. సున్నతి అంటే మీకు తెలుసు కదా, నేనేం వివరించాల్సిన పని లేదు ఇప్పుడు. సున్నతి అంటే తప్పనిసరిగా గోప్యాంగ చర్మమును కట్ చేయాలి. శరీరంలో ఎక్కడ కట్ చేసినా రక్తం రాదా? వస్తుంది. ఎక్కడ కట్ చేసినా వస్తుంది. చదవండి. సున్నతి చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుని ప్రేమించిన పిల్లలు చాలు, ఒక్క మాట చాలు. సున్నతి చేశారు కాబట్టి, కాస్ట్రేషన్ చేశారు కాబట్టి రక్తం కారింది. మొట్టమొదటిగా 8వ రోజే ప్రభు గారి రక్తం భూమి మీద ఒలికింది. మరి 22వ అధ్యాయం 44వ వచనంలో, 22వ అధ్యాయము లూకాసు సువార్త 44వ వచనంలో, ఎక్కడంటే గెస్సమనే తోటలో ఇంకొకసారి రక్తం నేలకు తాకింది. 3వసారి కూడా మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయము 26వ వచనం, 27, 26 కొరడాలతో కొట్టినప్పుడు కొరడాలతో కొట్టినప్పుడు కూడా రక్తం గారింది. ఇది 3వసారి. మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలోనే 29వ వచనం చూడండి. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ముళ్ళు తలలో గుచ్చుకొని రక్తం కారింది. అలాగే 31వ వచనం కూడా చూడండి. తీసుకొని పోతున్నారు. అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టేశారు, కొరడాలతో కొట్టారు. ఇప్పుడు కారుతా పోద్దా రక్తం, లేకపోతే ఆగిపోద్దా? అంటే ఆయన శిలువ మార్గం అంతా కూడా రక్తం కారుతానే ఉంది, నేలకు తడుపుతానే ఉంది రక్తం. దేవుని యొక్క ప్రేమలో శిలువ మార్గంలో ఆయన రక్తం కార్చబడింది. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో, 20వ అధ్యాయం 25, కాలు చేతుల్లో మేకులు కొట్టినప్పుడు కూడా ఆయన రక్తం కారింది. ఆ విషయం అంతగా ఉండదు, కానీ ఇక్కడ వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కరెక్ట్గా ఈయన్ని మేకులు కొట్టారు 3 అని చెప్పేసి మనం చెప్తున్నాం, కానీ అంత వివరణ మీకు బైబిల్లో కనబడదు. కానీ మేకుల గుర్తు నేను చూస్తే అంటే కొట్టారు అని అర్థం. అంటే చేతులకు కొట్టారు, కాళ్ళకు కొట్టారు. మరి అది కొట్టినప్పుడు కూడా రక్తం వస్తుందా లేదా? వచ్చింది. చేతులు కాళ్ళలో కూడా కొట్టినప్పుడు రక్తము కారింది. ఇంకొక చివరిది మనం 7వ చూస్తే 19వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 34వ వచనం, 34వ వచనం. చివరిగా ఆయన ఈటితో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కాదు. అసలు అంత సేటు కొట్టితే మళ్ళీ కిరీటం పెడితే కూడా రక్తం ఉందండి కొంచెం చివరిలో. ఆ చివరి రక్తం కూడా కార్చబడింది మన కొరకు. ఒక్క రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా మన కొరకు ఒలకబోసినటువంటి దేవుడు, త్యాగము చేసిన దేవుడు, విమోచించుటకు, మనస్సాక్షిని కాపాడుటకు, తన రాజ్యంలోనికి చేర్చుకొనుటకు, నేను స్వస్థపరచుటకు ఇన్ని రకాలుగా దేవుడు రక్తం పనిచేస్తూ ఉంటే, కనీసం ఆ రక్తం దగ్గరికి ఇంకా రాకుండా ఎంతమందో ఉన్నారు మన గృహాల్లో, మన చుట్టుపక్కల, మన సంఘం చుట్టుపక్కల కూడా ఎంతోమంది ఉన్నారు ఇంకా రక్షణ పొందకుండా. కాబట్టి వారందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. ఆయన రక్తం యొక్క విలువ చెప్పండి, ఆ గొప్పతనాన్ని చెప్పండి, ఎందుకు తీసుకోవాలో కూడా చెప్పండి.
మీకోసం మిగిలిపోయింది రక్తం అని కూడా చెప్పండి. ఇంకా ఎంతోమంది కొరకు రక్షణ కొరకు ఆయన ఎదురు చూస్తూ దీర్ఘశాంతంతో ఉన్నాడు. అలాంటి స్థితి మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నట్టయితే రక్షణ లేకుండా వారందరికీ రక్షణ కలగాలని ప్రార్థించి మోకరించి